సో హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు? ఎగ్జామ్ ఫీవర్లోకి వచ్చారా, లేకపోతే మామూలుగానే ఉన్నారా ఏంటి అనేది షేర్ చేయండి. అండ్ ఇది వచ్చేస్తే మీ అందరికీ తెలుసు, అగారో స్టాండ్ మిక్సర్. ఇది కిచెన్లో నాకు నచ్చిన వస్తువుల్లో ఇదొకటి అనమాట. నచ్చనివి కూడా చాలా ఉన్నాయి, అంటే అవి ఇంకొకసారి వచ్చిన తర్వాత పడేలేక ఉంచిన సామాన్లు కూడా ఉన్నాయి. బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ థింగ్. మీ ఇంట్లో ఒకవేళ చపాతీలు ఇవన్నీ ఎక్కువ చేసుకుంటాం అనుకుంటే యూ కెన్ ఇన్వెస్ట్ దిస్ అనమాట. మీ బర్త్డేకో, లేకపోతే మీ యానివర్సరీకో, వ్యాలంటైన్స్ డేకో, దేనికో ఒకదానికి తీసుకోండి. అమెజాన్ లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్లోని, సరేనా? అండ్ ఈరోజు బ్లాగ్లో ఇంకా బోల్డ్ అంతా నాన్ వెజ్ కనిపిస్తుంది. నాన్ వెజ్ తినని వాళ్ళు, నచ్చని వాళ్ళు చూడకండి, ఎందుకంటే మీకు టైటిల్లో వాటిల్లో తెలుస్తుంది. అండ్ మనం ఈరోజు బోల్డ్ అంతా సీ ఫుడ్ చూస్తున్నాం అన్నమాట. సో ఎన్ని ప్రాన్స్, సాల్మన్ ఫిష్, దాని తర్వాత ఇంకొకటి సాల్మన్, దాని పేరు మర్చిపోయినట్టు, కేతో వస్తుంది, కార్మెన్ కాదు, ఉండండి చెప్తాను, ఈ వీడియో అయ్యే లోపల ఆ పేరేంటో ఎతికి చెప్తాను. సో ఈ ప్రాన్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే, ఎక్కడి నుంచి వచ్చాయంటే, సో మా ఆయన వైజాగ్ వెళ్ళారనమాట ఏదో పని మీద. సో అక్కడి నుంచి తీసుకొచ్చారు, కొంతమంది ఫ్రెండ్స్ అందరూ కలిసి తీసుకొచ్చారు. అందుకనే ఇంత బోల్డ్ అంతా సీ ఫుడ్ వచ్చింది ఇంటికి. సో కోనైమ్ అన్నమాట ఇంకో ఫిష్ పేరు. సో ఈ ప్రాన్స్ కూడా అన్ని ఫ్రెష్గా ఉన్నాయి. డీవీని కూడా చేపించారు, ప్యాకేజింగ్ వాళ్ళు చేయలేదు. మధ్యలో మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తే వాళ్ళు కొంచెం మా కోసం హరీషా చేయలేదని చెప్పి ఇలా మంచిగా కొంచెం క్లీన్ చేసి డబ్బాల్లో పెట్టి మాకు ఇచ్చారు. సో స్వీట్ కదా. ఈ ఫిష్లు ఇవన్నీ కూడా చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అప్పుడే ఇంకా పోర్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, సో అక్కడి నుంచి తెచ్చారు. సో మేము వైజాగ్లో ఉన్నాము పుట్టినప్పటి నుంచి అని పేరే, కానీ మేము ఎక్కడికి వెళ్ళలేదు తెలుసా, గాజువాక వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. ఇవన్నీ మాకు చాలా కొత్తగా అనిపిస్తాయి ఇప్పటికీ. మేము అసలు వైజాగ్ పిల్లలం అంటేనే బిలీవ్ చేయలేరు. సో పోర్ట్ దగ్గర ఇవన్నిటి దగ్గర దొరుకుతాయి అని తెలుసు, కానీ మేము ఎప్పుడు తెచ్చుకోలేదు. అందుకే నేను ఎక్కువ సూపర్ ఎక్సైట్ అయిపోతున్నాను. అండ్ ఇవి వచ్చిన నెక్స్ట్ 2 days నాన్ వెజ్ తినకూడదు అనమాట. ఓర్ నాయనో, ఇన్ని ఏం చేస్తాము అని నేను కొంచెం టెన్షన్ కూడా పడ్డాను. అప్పుడు ఏం చేశాను ఏంటి అనేది కూడా చూపిస్తా. ఈ లోపల మీకు ఏ ఫిష్ అంటే ఎక్కువ ఇష్టమో షేర్ చేయండి, సరేనా? దాని తర్వాత ఇది మీ అందరికీ తెలిసిందే, పెనీ పాస్తా ఫ్రమ్ డిసానో. సో మీరు పాస్తా కొనుక్కుందాం అనుకుంటే ఒకసారి చెక్అవుట్ చేయండి దిస్ డిసానో పెనీ పాస్తాలిషియస్ పెనీ పాస్తా అన్నమాట. ఇందులోని ట్రాన్స్ ఫ్యాట్ అలాంటివి ఏంటి ఉండవు, కొలెస్ట్రాల్ ఉండదు, అండ్ కొంచెం హెల్దియర్ వర్షన్ అనమాట. 100% డరం వీట్ సెమిలినా పాస్తా. దీని లింక్ కూడా ఇస్తా అమెజాన్లోది డిస్క్రిప్షన్ బాక్స్లో. సో ఒకసారి చెక్అవుట్ చేయండి, చాలా ఎఫోర్డబుల్ రేట్లోనే వచ్చేస్తాయి. ఇందులో మనకి రకరకాల షేప్స్ అండ్ సైజెస్లో కూడా దొరుకుతాయి. నేను ఎప్పుడు మీకు చూపించేది ఈ పెన్నీ పాస్తా. ఇది ఎక్కువ మోస్ట్ కామన్ పాస్తా టైప్ అన్నమాట. అండ్ ఇక్కడికి వచ్చేస్తే మా ఆయన పంపించిన కొన్ని క్లిప్స్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మీలో ఎంతమందికి ఇలా ఫిష్ మార్కెట్లు లేకపోతే లోకల్ మార్కెట్స్ చూడడం ఇష్టమో చెప్పండి. ఎన్ని ఉన్నాయో బుజ్జి చేపలు, అసలు వీటిలో నాకు ఏ పేర్లు తెలీదు. నాకు మహా అయితే ఒక 10 రకాలు తెలుసు అంతే. ఇక్కడ రకరకాల స్క్విడ్స్ అని, ప్రాన్స్, దాని తర్వాత బోల్డ్ దొరుకుతున్నాయి. ఇంకా ఇష్టం ఉండాలే కానీ చాలా కొనుక్కోవచ్చు. మేము ఇంత కొనుక్కున్నాం అన్నమాట. ఇవి 3 వాటాల్లాగా వేసుకొని అందరం తెచ్చుకున్నాం. సో డీవీన్ చేయడానికి కూడా ఎక్స్ట్రా ఎంతో పే చేస్తే డీవీన్ చేస్తారు. చేసినా కూడా మనకి కొంచెం టైం పడుతుంది. అసలు అలా చేయకపోతే మన పని ఇంకా అయిపోయినట్టే. ఇన్ని వాటికి డీవీన్ చేయడం అసలు మన వల్ల కాదు కదా. అండ్ రేట్స్ కూడా రీజనబుల్గానే ఉంటాయి. కొంచెం బేరం ఆడటం ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. సో మీలో ఎవరైనా ఇలాగా ఈ పోర్ట్ ప్లేస్కి ఎక్కడికైనా వెళ్ళి ఎప్పుడైనా తెచ్చుకుంటూ ఉంటారా? మీరు ఎక్కువగా ఇష్టపడతారా, లేకపోతే ఏదో ఒకటి ఆన్లైన్లో ఆర్డర్ చేసేద్దాం అనుకుంటారా అనేది కూడా చెప్పండి, సరేనా? సో చూడండి ఎంతమంది వచ్చి కొనుక్కుంటున్నారో. సో ఇష్టం కూడా ఉండాలి. అండ్ ఇప్పుడు బర్డ్ ఫ్లూ ఏదో ఉందంట. సో ఇది నేను తెచ్చిన ఇంకొక చేప. సో అసలు చికెన్, ఎగ్ కొన్ని రోజులు అస్సలు తినొద్దు. ఒకవేళ తినాలనుకున్నా చాలా బాగా కుక్ చేసి తినొచ్చు అంట, కానీ బెటర్ టు అవాయిడ్ ఎగ్స్ ఇంకా చికెన్ మెయిన్గా. సో ఇంకా నాన్ వెజ్ కొంచెం బయట తినడం కూడా బంద్ చేయాలి కొన్ని రోజులు, ఎందుకంటే ఇప్పుడు కొంచెం కల్తీ అయిపోవడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అంటే మటనే వస్తుందని కూడా మనం చెప్పలేము, ఎందుకంటే బోల్డ్ అంతా రకరకాలు జరుగుతుంటాయి, మీ అందరికీ తెలిసినవే కదా. సో కొంచెం రోజులు నాన్ వెజ్కి కొంచెం దూరంగా ఉంటే బెటర్. అండ్
అని చెప్తూ నాన్ వెజ్ గురించి చెప్తున్నాను, ఎందుకంటే ఇవన్నీ ఎప్పుడో అయిపోయినవి. నాకు వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి అసలు కుదరలేదన్నమాట. ఇవన్నీ మేము తినేసాం కూడా, అయిపోయాయి కూడా. అండ్ ఇంకా చెప్పాను కదా, ఆ నెక్స్ట్ 2 days నాన్ వెజ్ తినకూడదు. దాని తర్వాత ఇంకెక్కువ రోజులు ఉంచాలంటే బాగా అనిపించదు. సో నాకు ఐడియా వచ్చింది, ఈ మధ్యన అసలే నాన్ వెజ్ పికిల్స్ అని చెప్పి తెగ ట్రెండ్ అవుతున్నాయి కదా, నేను ఇంక మళ్ళీ ఇన్ని ప్రాన్స్ ఎప్పుడు వస్తాయిలే అని చెప్పి ప్రాన్ పికిల్ చేసేద్దాము, మిగిలినవి మ్యారినేట్ చేసి ఫ్రీజర్లో పెట్టేద్దాము. సో ఆ నెక్స్ట్ 2 days రకరకాల చేపలు వండేసుకుందాంలే అనుకొని ఈ ప్రాన్స్ అన్ని క్లీన్ చేసి ఈరోజు ప్రాన్ పికిల్ పెడతానమాట. తర్వాత పులుసు చేశాను, ఫ్రై చేశాను, కర్రీ చేశాను. అలాగా 2-3 రోజులు చేపలు తిని నాకు ఇంకా బోల్డ్ రోజుల వరకు ఇంకా చేపలు అంటే తినాలనిపించలేదు. సో ఇలా కొంచెం పెద్ద పెద్ద వాటిల్లో ఉండిపోయాయి, డీవీన్ అవ్వలేదు. సో మనం చూసుకొని చేయాలి. ప్రాన్స్లో మెయిన్ పని ఏంటంటే ఇదే, చూడడానికి చిన్నదే అనిపిస్తుంది కానీ ఈ డీవీనింగ్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ కొంచెం ఓపిక్గా చెయ్యాలి. సో ప్రాన్ పికిల్ చేశాను ఫస్ట్ టైం, బాగా వచ్చింది, టేస్టీగా వచ్చింది. నేనే షాక్ అయిపోయాను. చాలా ఈజీ కానీ నాన్ వెజ్ పికిల్స్ చేయడం. ఈ మధ్యన ఎంత ట్రెండ్ అవుతుందో, లేకపోతే 1-2 రీల్స్ షార్ట్స్ చూడడం వల్ల ఇంకా మొత్తం అవే వస్తున్నాయో తెలియదు కానీ అసలు ఇంకా ఎక్కడ నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, యూట్యూబ్ ఓపెన్ చేసిన, అలేఖ్య చిట్టి పికిల్స్, మినీ ఇంటి రుచులు, ఇంకా స్వాతి పికిల్స్, అలా ఇంకా బోల్డ్ పేర్లు గుర్తు ప్రస్తుతానికి ఇవే వస్తున్నాయి కానీ అవి అలా బోల్డ్ అని పేర్లు వస్తున్నాయి. సో ఫుల్ ట్రెండింగ్లో ఉన్న బిజినెస్ ఏంటంటే నాన్ వెజ్ పికిల్స్ బిజినెస్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఇవన్నీ మనం కొంచెం ఉప్పు పసుపు వేసేసి కాసేపు ఒక 1/2 hour 1 hour లాగా మ్యారినేట్ చేసేసి తర్వాత ఉడకబెట్టేద్దాము. ఎన్ని వీడియోస్ చూసాను తెలుసా నేను, ఇంత ఎక్కువది కదా. సో ఈ ప్రాన్స్ మాకు ఆల్మోస్ట్ 1000 rupees పడింది. అవన్నీ పాడైపోతే కొంచెం బాగా అనిపించదు కదా, అంత ఎఫర్ట్ పెట్టి తీసుకొని వచ్చిన తర్వాత మొత్తం ఫ్లాప్ అయిపోతే. అందుకని చాలా వీడియోస్ చూశాను. కొన్ని వీడియోస్లో అయితే ఇంకా డైరెక్ట్గా డీప్ ఫ్రై చేస్తారన్నమాట. మామూలుగానే ప్రాన్స్ నుంచి చాలా వాటర్ వస్తుంది కదా, ఇంకా మామూలుగా డీప్ ఫ్రై చేసేస్తే ఏమవుద్దో అని నేను ఇంకొన్ని వీడియోస్లో చూస్తే బాయిల్ చేసి తర్వాత డీప్ ఫ్రై చేశారు. సో అది బెటర్ ఆప్షన్ అనిపించి నేను అది చేశాను. తర్వాత మిగిలిన ఫిషెస్ అన్నీ కూడా క్లీన్ చేశాను. అవన్నీ కొంచెం ఉప్పు కారం పసుపు అవన్నీ వేసి మ్యారినేట్ చేసేసి జిప్ లాక్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అందులో పెట్టి ఫ్రీజర్లో పెట్టాను అనమాట. ఇందులో వాటర్ ఏమి వేయక్కర్లేదు, ఎంత వాటర్ వచ్చిందంటే అంత వచ్చింది. సో అదంతా అయిపోయిన తర్వాత మనం మిగిలిన ప్రాసెస్ చేసేసుకోవాలన్నమాట. మీరు పెడుతూ ఉంటారా నాన్ వెజ్ పికిల్స్, లేకపోతే ఈ మధ్యనే ట్రెండ్ అవుతుందా? అండ్ ఇంకొక నాకు ఎన్ని డౌట్లు వచ్చాయంటే ఎన్ని రోజులు ఉంటాయి అసలు, షెల్ఫ్ లైఫ్ ఎంత ఉంటుంది, దాని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలా బయట పెట్టాలా, ఈ ఆయిల్ వాడాలా అలాగే రకరకాల డౌట్లు వచ్చాయి. అంటే కొంచెం ఇష్టం ఉంటే కొంచెం నేర్చుకొని ఇంట్లో చేసేసుకోవచ్చు, కానీ అంతే, అదే చెప్దాం అనుకున్నాను. సో అయిపోయింది. వాటర్ అంతా మీకు సీక్రెట్ చెప్పాలి, ఇంకా వాటర్ అంతా ఉడికినప్పటికీ ఇది రబ్బర్ లాగా అయిపోద్దేమో అనిపించి నేను కొంచెం ఆ వాటర్ అంతా తీస్తాను. సో అలాంటి పనులు చేస్తూ ఉంటాం. సో అలా చేయొచ్చో లేదో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా, బట్ నాకు ఆ వాటర్ చూస్తే భయం వేస్తుంది. ఇదే ఎప్పుడు అవ్వాలి, ఆ వాటర్ అంతా ఎగిరే లోపల ఇంకా మన ఏదైనా ఎక్కువ కుక్ అయిపోతే ఒక రబ్బర్ లాగా అయిపోద్ది కదా. సో నేను అలా చేశాను అన్నమాట. తర్వాత ఫ్రీడమ్ ఆయిల్ ఉంటుంది కదా, ఎక్కువ మంది ఇదే యూజ్ చేస్తూ ఉంటారు. పికిల్స్కి వీటికి మనం కొంచెం ఫ్లేవర్లెస్ ఆయిల్స్ వాడితేనే బెటర్ కదా. ఎక్కువ మంది గ్రౌండ్ నట్ ఆయిల్ కూడా వాడతారు అనుకుంటా, బట్ అది కూడా పెద్దగా తెలీదు. కొన్ని వీడియోస్లో చూస్తే ఇదే వాడారు, సో వాడేద్దాం. సో ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇవన్నీ వేసేసి బాగా ఫ్రై చేసేసాను. చేసిన తర్వాత కొన్ని మసాలాస్ కూడా ప్రిపేర్ చేసుకొని అవన్నీ ఇందులో వేసి బాగా కలిపేసుకుంటే అయిపోయింది. ఇప్పుడు ప్రాన్ పికిల్ కూడా ఆల్మోస్ట్ ఒక హాఫ్ దాటి అయిపోయింది. అది సంగతి. ఇంకేంటి కబుర్లు, మీరందరూ ఎలా ఉన్నారు? అండ్ 10th ఎగ్జామ్స్ వచ్చేస్తున్నట్టున్నాయి కదా. సో మీ పిల్లలు ఎవరైనా 10thలో ఉన్నారా? ఆ భయం అసలు రియల్ భయం వేస్తుంది. పిల్లలకి ఎలా ఉంటుందో తెలియదు కానీ ఆ పేరెంట్స్కి మాత్రం చాలా భయం వేస్తుంది. మన చిన్నప్పుడు అట్లీస్ట్ 7th 10th రెండు మనం పబ్లిక్ రాసాం. సో 7thలో మనకు కొంచెం ఐడియా ఉంటుంది బయటికి వెళ్ళి ఎలా రాస్తాం ఏంటి అనేది. ఇప్పుడు అది కూడా లేదు, ఓన్లీ 10th చేశారు. ఏంటో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కూడా పబ్లిక్ ఎగ్జామ్ తీసేస్తారని విన్నాను. అది ఆంధ్రాలోనా తెలంగాణలోనా అసలు ఇంప్లిమెంట్ అయ్యిందా లేదా నాకు ఐడియా లేదు కానీ విన్నాను. సో అలా చేస్తే కన్నా పెడితేనే బెటర్ ఏమో అని నాకు అనిపించింది. సో మీ పిల్లలు అసలు ఏ క్లాస్లో ఉన్నారు, ఏంటి పరిస్థితి, చదివేస్తున్నారా బాగా?
మీరే చదివిస్తున్నారా ఏంటి అనేది కూడా షేర్ చేయండి. ఇంక ఇది కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. ఈ లోపల ఈ స్పైసెస్ అన్నిటితోని ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. అది అందులో మిక్స్ చేసేయాలన్నమాట. ఆవాలు, మెంతులు, ధనియాలు, సో అవన్నీ చూసారు కదా, అవన్నీ తీసి పెట్టుకున్నా. అవి ఏమో కొంచెం లో ఫ్లేమ్లోని డ్రై రోస్ట్ చేసేసుకొని మిక్సీ పట్టేసి ఉంచేసుకోవడమే. ఇందులో మెయిన్ పని ఈ డీప్ ఫ్రై అవ్వడమే. అలా కలుపుతా ఉండాలి. సో అయిపోయిన తర్వాత తీసేద్దాం, తీసి పక్కన పెట్టేద్దాం. సో చూసారు కదా, అన్నీ తీసేసాను. తీసేసి వేరే పక్కన కన్నాల దాంట్లో వేస్తాను. అండ్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అది ఇందులో వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయినంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఈ ప్రాన్స్ కూడా వేసేసుకొని ఇందాకలా రెడీ చేసి పెట్టుకున్న స్పైస్ పౌడర్, ఉప్పు, కారం వేసేసుకోవాలి. పసుపు ఇందాకలు కూడా వేసాం, ఇప్పుడు కూడా వేద్దాం, కొంచెం వేసుకోవాలి. అదంతా చల్లగా అయిపోయిన తర్వాత లెమన్ జ్యూస్ ఉంటుంది కదా, అది వేసేస్తే అయిపోయింది మన పికెల్. సో ఎంతసేపు చేయాలి, ఎంత వేయాలి అనేది తెలిస్తే చాలా ఈజీ అని నాకు అనిపించింది. సో ఒక ప్రాన్ పికిల్కి ఎంత సోది చెప్తామని హరీష్ అని ఎవరికైనా అనిపిస్తే కనుక సారీ, మరేం చేస్తాం, ఇదే చేశాను, అందుకే అదే షేర్ చేస్తున్నాను. ఇప్పటికి వీడియో పెట్టి కూడా బోల్డ్ రోజులు అయిపోయింది కదా. అండ్ అక్కడ అలాగా అది అవుతున్నప్పటికీ ఇది పౌడర్ చేసి పక్కన పెట్టేద్దాం. సో పౌడర్ కూడా రెడీ అయిపోయింది. సో ఇది కూడా బాగా కుక్ అవుతుంది. అది పచ్చి పచ్చిగా ఉండిపోతే అసలు బాగోదు, మొత్తం పోద్ది. సో దానికోసం అని చెప్పి వెయిట్ చేస్తున్నా. ఎంత టైం పట్టిందో కానీ, ఆల్మోస్ట్ ఒక 2 hours టైం ఇదే తినేసింది. కడగాలి, ఉడకబెట్టాలి, తర్వాత ఫ్రై చేయాలి. సో చేసే పనే చేస్తూ ఉండాలన్నమాట. అంటే ఉడుకుతూనే ఉంటుంది, చూడాలి, కలుపుతూనే ఉండాలి, అవుతూ ఉంటుంది. సో టైం టేకింగ్ ప్రాసెస్. అండ్ అందరూ ఎంత చక్కగా టకటకా చేసేస్తారో, ఎంత బలం ఉంటుందో అందరికీ. ఇన్ని కేజీలు పికల్స్ అన్నీ కూడా కలిపేస్తుంటారు. నాకు ఈ మాత్రం చేసినప్పటికీ రాత్రికి భుజాలు నొప్పి వచ్చాయి. అప్పుడు అనిపించింది నేను ఎక్కువ ఫిజికల్ స్ట్రెయిన్ అయ్యే పనులు చేయలేనన్నమాట అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. సో అయిపోయింది. ఉప్పు, కారం అవన్నీ కూడా ఒక్కసారి వేసేయాలి, లేకపోతే బాగోదని ఎక్కడో చూశాను, అందుకని చెప్పి అవన్నీ కలిపేసి రెడీగా ఉంచాను. ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసేసి అవన్నీ వేస్తాను. కారం వేసాక ఎక్కువసేపు మళ్ళీ ఫ్రై అయితే అది నల్లగా అయిపోద్ది అండ్ ఫ్లేవర్ కూడా బాగా అనిపించదు. అందుకని చెప్పి ఫ్లేమ్ ఆఫ్ చేసేసి బాగా మిక్స్ చేసేసాను. దాని తర్వాత ఒక గ్లాస్ కంటైనర్లో తీసేసుకొని చల్లగా అయిన తర్వాత లెమన్ స్క్వీజ్ చేసేసుకుందాం. సో బాగుంది కదా, ఎంత పెద్ద ప్రాన్స్ ఎంత చిన్నవి అయిపోయి ఎక్కువ జూమ్ అయిపోయినట్టుంది. సో అదన్నమాట, నేను ఎంత హ్యాపీ అయిపోయాను అసలు. ఆ రోజు చేసిన రోజు కూడా తినకూడదు, అందుకని చెప్పి ఓన్లీ వాసనతోనే అయ్యిందన్నమాట. అది బాగానే ఉందో లేదో అని వెయిట్ చేసి ఆ 2 days తర్వాత తిన్నాం. సో చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఒక 4-5 లెమన్స్ సైజ్ కొంచెం మీడియం సైజులో ఉన్నాయి. సో అవన్నీ స్క్వీజ్ చేసుకొని దాని తర్వాత ఇందులో వేసేద్దాము. తర్వాత బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుంటే అయిపోతుంది, అంతే, ప్రాన్ పికిల్ రెడీ. సో సేమ్ ప్రాసెస్లో మనం చికెన్ కూడా చేసుకోవచ్చు, ఫిష్ కూడా చేసుకోవచ్చు. సో మన ఇష్టం, మనం రకరకాలుగా చేసుకోవచ్చు. అండ్ చికెన్ తినకండి, చికెన్ పికిల్స్ అవన్నీ కూడా కొన్ని రోజులు తినకండి, జాగ్రత్తగా ఉండండి. ఇంకా మిగిలిన ఎక్స్ట్రా తలనొప్పులు పడలేమన్నమాట. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మళ్ళీ కలుస్తాను ఇంకో మంచి వీడియోతో. ఏదైనా మరీ బ్లండర్ చేస్తుంటే కనుక తప్పకుండా కమెంట్ సెక్షన్లో చెప్పండి, తెలుసుకుంటాను. ఓకేనా, బాయ్, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.